పండుగకు ఇచ్చేసిన పరదేశం పండుగకు ఇచ్చేసిన అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరదేశం ఆశీస్సులతో మీరు కోరికలన్నీ కూడా నెరవేరి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధించి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరికీ కూడా అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఆహ్వానించిన కమిటీ పెద్దలకు అదేవిధంగా మా కార్పొరేటర్ శశికళ గారికి ఆల్ శివ గణేష్ గారికి గంగా మహేష్ గారికి గోపి గారికి రత్నాకర్ గారికి పరదేశ్ గారికి మా గాలి ప్రసాద్కి ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెమ్మలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇది 6వ సంవత్సరం పరదేశమ్మ పండగకి రావడం. మధ్యలో కరోనా సమయంలో మనకు గ్యాప్ వచ్చినా ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా పరదేశమ్మ పండుగ జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా అంత కోలాహలంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం. కానీ రాజకీయాలకు వేదిక కాదు, కానీ ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. నేను ఏదైతే మీ అందరి ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యేగా గెలవపోయినా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇన్ని హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఈ టెంపుల్స్ సంబంధించి కానీ ఇవన్నీ డెవలప్ చేయగలిగామంటే పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలతో మాత్రమే ఈ నియోజకవర్గాన్ని ఇంత పెద్దగా అభివృద్ధి చేయగలిగాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగేవాళ్ళం, అన్న స్థానికంగా మా నియోజకవర్గంలో చాలా మంది యువత ఉన్నారు, ఆ యువతకి స్థానికంగా ఉపాధి కల్పించాలంటే వెంటనే ఒక మల్టీనేషనల్ కంపెనీ రహేజా గ్రూప్ అంటే ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కంపెనీ. గతంలో ఒక ఉద్యోగం కూడా మన విశాఖపట్నం నియోజకవర్గంలో వస్తుందా అనే ఆలోచనలోంచి ఈరోజు రహేజా గ్రూప్ లాంటి దిగ్గజ సంస్థని ఈ ప్రపంచంలోనే మన దుబాయ్లో చూసినా, లండన్లో చూసినా, అమెరికాలో చూసినా రహేజా సంబంధించిన గ్రూప్ సంబంధించిన మాల్స్, ఐటీ టవర్స్ ఉంటాయి. అలాంటి రహేజా సంస్థని ఈరోజు మన పోర్ట్ క్వార్టర్స్లో తీసుకొచ్చి రేపు 2025 ఏప్రిల్ కల్లా 15,000 మందికి, అక్షరాల 15,000 మందికి మన నియోజకవర్గంలోనే ఉన్న యువకులకి 75% మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు. అదేవిధంగా బిర్లా జంక్షన్ దగ్గర వచ్చిన ఏఎంసీ మాల్ కానీ. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, అందరూ బాగుండాలి, అందరూ బాగా చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మహిళలందరూ సుఖ సంతోషాలను ఉండాలి, ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి, ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, విశాఖపట్నం అభివృద్ధికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సత్యం కానీ, టెక్ మహేంద్ర కానీ, ఫార్మాసిటీ కానీ, బిహెచ్ఎల్ కానీ, షిప్ యార్డ్కి సంబంధించి కానీ, ఎల్సిటీ కానీ, బిఆర్టీఎస్ రోడ్డు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని యువతకి ఈరోజు ఉపాధి కల్పడానికి కంకణబద్దులైతే, తర్వాత ఆయన తనేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలి, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు మంచి మనసుతో నిజాయితీతో పనిచేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, మీలో ఒక్కడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ స్నేహితుడిగా మీకు ఎప్పుడు కూడా సేవ చేసుకునే అవకాశాన్ని మీరు మళ్ళీ నాకు కల్పించాలని, నన్ను ఆస్వాదించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు.